నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో కొత్త కలెక్షన్ యాడ్ అయిందండి. కాబట్టి మన దగ్గర 10,000కు మించి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఇంట్లో కూర్చొని షాప్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది, చూసేయండి. లేదు మేము స్టోర్ కి వచ్చి షాప్ చేస్తాము అని అంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. మరిన్ని డీటెయిల్స్ ఫుల్ అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మీకోసం మెన్షన్ చేసాము, చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం సింపుల్ బ్లాక్ బీడ్ కలెక్షన్ చూడబోతున్నాం. సో హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అన్నమాట. నల్ల పూసలు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ లవ్ టు వేర్ నల్ల పూసలు. సో అందుకే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ తీసుకొచ్చేసాము. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ చూస్తున్న బ్లాక్ బీడ్స్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ లో మనకి ఇక్కడ గోల్డెన్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా. దీస్ ఆర్ ఇన్ రోడియం పాలిష్ అన్నమాట. అండ్ దే హ్యావ్ మ్యాట్ ఫినిషింగ్. మీ అందరికి తెలిసి ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్ అనేది మనకి కొంచెం బ్రైట్ గా కనిపించదు, కొంచెం కలర్ ని తగ్గిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్ ఫినిషింగ్. మనకి చైన్ డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మొత్తం బ్లాక్ బీడ్స్ లో చైన్ వచ్చింది. అండ్ ఫాలోడ్ విత్ డిఫరెంట్ ఫ్యాన్సీ కట్ బాల్స్ అంటారు వీటిని. ఒక ఫ్యాన్సీ కట్ బాల్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ దర్ ఇస్ అ గోల్డ్ బాల్ విచ్ హ్యాస్ అ రోడియం మ్యాట్ ఫినిషింగ్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి చైన్ ఫాలోడ్ విత్ బ్లాక్ బీడ్స్ అండ్ సిగ్నిటీ స్టోన్స్ తో మొత్తం నిండిన ఒక గోల్డ్ బాల్ ఉంది, విచ్ ఈస్ గోల్డ్ బాల్ విత్ సిగ్నిటీ స్టోన్స్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్. ఇక్కడ మనకి ఏదైతే హైలైట్ అవుతుందో ఇక్కడ మనకి సిగ్నిటీ స్టోన్స్ తోని హైలైట్ అవుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసరికి ఫాలోడ్ విత్ ద రోడియం పాలిష్ తో వచ్చిన గోల్డ్ బాల్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ద చైన్ ఇస్ సేమ్. మనం లాకెట్ గురించి డీటెయిలింగ్ గా మాట్లాడుకుంటే గనక ఇట్ ఈస్ అ 22 క్యారెట్ పెండెంట్. ద చైన్ ఈస్ ఆల్సో 22 క్యారెట్ చైన్. లాకెట్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి అండ్ అలానే బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డిజైన్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఎంతైతే బ్లాక్ హైలైట్ అయిందో ఇక్కడ మనకి బ్లాక్ ఇచ్చారు. బ్లాక్ కి వీ హ్యావ్ రోడియం పాలిష్ తో పాటు ఒక బాల్ వచ్చింది. అలానే సిగ్నిటీ స్టోన్స్ తోని ఫిల్ అయిన ఒక బాల్ వచ్చింది. సో సేమ్ వే ఇక్కడ కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉండాలని చెప్పి దే హ్యావ్ గివెన్ సిగ్నిటీ స్టోన్స్ వైట్ లో ఉన్నాయి అండ్ అట్లనే మనకి బ్లాక్ లో కూడా సిగ్నిటీ స్టోన్స్ వచ్చాయి. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, సో సింపుల్. లైక్ డైలీ వేర్ కి మీరు యూస్ చేసుకోవచ్చు, లేదా బయటికి వెళ్తున్నారంటే యూస్ చేసుకోవచ్చు. నాకు ఒక సింపుల్ చైన్ కావాలి విత్ లెస్ వెయిట్ లో ఉండాలి అండ్ అట్లనే ఇట్ హ్యాస్ టు బి 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ అంటే కనుక యూ కెన్ ఈజీలీ చూస్ దిస్. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి టోటల్ చైన్ మొత్తం బ్లాక్ బీడ్స్ లో వచ్చేసింది. అండ్ ఇక్కడ సింపుల్ గా అంటే లెంత్ అడ్జస్ట్మెంట్ లేదు, కానీ ఇఫ్ యూ వాంట్ టు అడ్జస్ట్ ద లెంత్ యూ కెన్ ఆస్క్ ఫర్ రింగ్స్ అనమాట. మనకి ఎక్స్ట్రా రింగ్స్ ఇస్తారు. అండ్ దిస్ ఇస్ ఇన్ ఎస్ షేప్ హుక్ లో ఉంది మనకి ఇక్కడ. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 11.240 గ్రామ్స్. దీని నెట్ వెయిట్ వచ్చేసి 10.815 గ్రామ్స్. ఒకవేళ మీరు కనుక దీన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా లేదా దీన్ని కొనేసుకుందాం అనుకుంటున్నారా, ఇంకా లేట్ ఎందుకు స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ బ్లాక్ బీడ్స్ చైన్ తోనైతే నేను మీ ముందుకు వచ్చేసాను. బ్లాక్ బీడ్స్ అంటే బ్లాక్ బీడ్స్ మనం వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసు, బట్ అది కొంచెం డిఫరెంట్ గా కొంచెం మోడర్న్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది అంటే అవుట్పుట్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ బ్లాక్ బీడ్స్ విత్ ఎనామల్ వర్క్ పెండెంట్ అనమాట. అండ్ మీరు పెండెంట్ చూసినట్టయితే ఇట్ ఇస్ అ ఫ్యాన్సీ పెండెంట్ విచ్ ఈస్ విత్ ఎనామల్ వర్క్. అండ్ దానిపైన మీరు సెమీ ప్రీషియస్ స్టోన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో. అండ్ దీస్ ఆర్ సిగ్నిటీ స్టోన్స్ అనమాట. ఒక బ్యూటిఫుల్ పికాక్ పెండెంట్. జనరల్లీ మనం ఒక బ్లాక్ బీడ్స్ గురించి అంటే ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే మనం ఫస్ట్ చైన్ గురించి మాట్లాడి తర్వాత పెండెంట్ గురించి మాట్లాడతాము. బట్ హియర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పెండెంట్ బికాస్ అంత బ్యూటిఫుల్ గా ఆ పెండెంట్ ని డిజైన్ చేశారు. అండ్ ఒక కింద చిన్న డ్రాప్లెట్ గోల్డ్ బాల్ వచ్చిందనమాట. అండ్ దీని చైన్ డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్లాక్ బీడ్స్ అనగానే మొత్తం బ్లాక్ బీడ్స్ లో కొంచెం గోల్డ్ కనిపిస్తుంది. బట్ హియర్ బ్లాక్ బీడ్స్ గోల్డ్ రెండు ఈక్వల్ గా, ఇన్ఫాక్ట్ గోల్డ్ ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అంత ఫ్యాన్సీ పీస్ ఇది. మీరు మొత్తం చైన్ చూసినట్టయితే ఇక్కడ మొత్తం గోల్డెన్ బాల్స్ ఉన్నాయి. గోల్డెన్ బాల్స్ తోటి మనకి హాఫ్ ఆఫ్ ద చైన్ వచ్చింది విత్ టిల్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద నెక్. అండ్ దీని తర్వాత మనకి ఒక 3 లేయర్ లో బీడ్స్ వచ్చాయి. దాని తర్వాత 3 లేయర్ లో చైన్ వచ్చింది. దాట్ ఈస్ అటాచ్డ్ విత్ లీఫ్ షేప్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ బార్ విచ్ ఈస్ ఇన్ అ మ్యాట్ ఫినిషింగ్ అగైన్. దాని కింద ఫాలోడ్ విత్ అగైన్ 3 లేయర్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ చైన్. పెండెంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అంటే చైన్ కి తగ్గట్టు ఒక పెండెంట్ ఉండాలి కదా. చైన్ సింపుల్ గా బ్లాక్ బీడ్స్ లో వచ్చి పెండెంట్ ఎనామిల్ లో ఇస్తే మేబీ
అంత హైలైట్ అవ్వకపోతుండేనేమో. సో దట్ ఈస్ ద రీజన్. చైన్ యూనిక్ గా ఉంది కాబట్టి చైన్ కి తగ్గ ఒక బ్యూటిఫుల్ పికాక్ షేప్ లో ఉన్న పెండెంట్ ఇచ్చారు ఇక్కడ. ద గ్రాస్ వెయిట్ అండ్ ద నెట్ వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే ద గ్రాస్ వెయిట్ ఈస్ 18.360 అండ్ ద నెట్ వెయిట్ ఈస్ 16.160. దిస్ ఈస్ a 22 karat gold బ్లాక్ బీడ్స్. అండ్ దీని బ్యాక్ చూస్తే కనుక వీ కెన్ అడ్జస్ట్ ది లెంత్. లేదు అడ్జస్ట్మెంట్ అవసరం లేదు అంటే కూడా యూ కెన్ జస్ట్ టేక్ దిస్ అవుట్. ఇది మనకు ఒక బ్యూటిఫుల్ హుక్ మోడల్లో, బికాస్ ప్రీవియస్ గా మనం చూసింది ఏదైతే ఉందో అది ఒక ఎస్ మోడల్లో హుక్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి నార్మల్ హుక్ వచ్చేసి దీనికి అడ్జస్టబుల్ రింగ్స్ ఇచ్చారు. సో ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫ్యాన్సీ పీస్ మీకు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసేయండి అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ పీస్ చూస్తారా మీరు? సో హియర్ ఇట్ ఈస్. ఎంత అందంగా ఉంది చూడండి. అండ్ మనకు జనరల్లీ గోల్డ్ లో కానివ్వండి లేదా వైట్ గోల్డ్ లో చూస్తుంటాము, బట్ రోజ్ గోల్డ్ అనేది చాలా మంది యూజ్ చేస్తారు బికాస్ ఒక ఫ్యాన్సీ పీస్ గా ఉంటుంది, మనకు ఆఫీస్ వేర్ లో బాగుంటుంది, ఏదైనా పార్టీలో వెళ్ళినా సరే రోజ్ గోల్డ్ గివ్స్ దట్ ఎలిగెంట్ లుక్ అనేది నేను వింటూ ఉన్నాను కాబట్టి నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో యట్ దిస్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్ విత్ సిగ్నిటీ స్టోన్ బాల్స్ అండ్ ఎనామిల్ గోల్డ్ బార్ ఉంది మనకి మధ్యలో. లెట్స్ గో ఇన్ డీటెయిలింగ్. ఇక్కడ మనం చైన్ డీటెయిలింగ్ లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వీ హ్యావ్ ఆల్ బ్లాక్ బీడ్స్ ఇక్కడ. అండ్ అక్కడక్కడ మనకి గోల్డెన్ కట్ బాల్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. అండ్ వీ హ్యావ్ సిగ్నిటీ స్టోన్ బాల్. సో ఇక్కడ 2 సిగ్నిటీ స్టోన్ బాల్స్ కనిపిస్తున్నాయి. దాని మధ్యలో ఎనామిల్ ఫినిష్ లో ఉన్న రోజ్ గోల్డ్ బార్ ఉంది. అండ్ దాట్ ఈస్ ఫాలోడ్ విత్ 3 లేయర్ ఆఫ్ బ్యూటిఫుల్ చైన్. ఇది అంతా ఒక పార్ట్ అయితే ఐ జస్ట్ లవ్డ్ దిస్ పార్ట్. ఇది జస్ట్ బ్యూటిఫుల్ సింపుల్ చైన్ గా కూడా చాలా చాలా బాగుంటుంది. అంత బ్యూటిఫుల్ పీస్ ఇది. అండ్ ఆ 3 లేయర్స్ ఆఫ్ చైన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్ విత్ రోజ్ గోల్డ్ బాల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ ఇది దీని ఫినిషింగ్ వచ్చేసి మనకు అగైన్ సిగ్నిటీ స్టోన్ బాల్ లో ఫినిషింగ్ వచ్చింది. అండ్ దీన్ని సిగ్నిటీ స్టోన్స్ అనొచ్చు లేదా మనం స్వరోస్కి అనొచ్చు, లేదు అంటే సీజర్డ్ స్టోన్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ పెండెంట్. ద పెండెంట్ లో మనకి ఏదైతే కనిపిస్తుందో అది మోర్గనైట్ స్టోన్ అంటారు, విచ్ ఇస్ సెమీ ప్రీషియస్ అనమాట. అండ్ దీని డిజైన్ గురించి మనం ఇంకా ఎలాబరేట్ చేయాలంటే ఇక్కడ మనకి బ్యూటిఫుల్ బటర్ఫ్లై అంటే కొంచెం స్లైట్ లో ఇన్క్లైన్డ్ లో ఉందన్నమాట. క్రాస్ లో కనిపిస్తుంది బటర్ఫ్లై, విచ్ ఇస్ అగైన్ ఫిల్డ్ విత్ ఆల్ ద సీజర్స్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ స్వరోస్కీ స్టోన్స్ లేదా సిగ్నిటీ స్టోన్స్ అని కూడా అనొచ్చు. దాని లోపల మనకి ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ మోర్గనైట్ స్టోన్. సో దీన్ని బ్యాక్ సైడ్ నుంచి మన మోర్గనైట్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా లాక్ చేశారు. దీని వల్లనే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ లో ఎంత హైలైట్ అవుతుంది ద బ్యూటిఫుల్ బటర్ఫ్లై వాట్ యు సీ. అండ్ ఇఫ్ యు సీ ద లాకెట్ ఈ క్రాస్ లో చూస్తే గనక దిస్ ఈస్ అగైన్ ఫిల్డ్ విత్ 2 లేయర్స్ ఆఫ్ సిగ్నిటీ స్టోన్స్. ఎప్పుడైతే స్వరోస్కీ స్టోన్స్ కానివ్వండి, సిగ్నిటీ స్టోన్స్ కానివ్వండి, సీజర్డ్ స్టోన్స్ కానివ్వండి మనం యూజ్ చేసినప్పుడు అవి పడిపోతాయేమో అని ఒక చిన్న భయం మనకు ఉంటుంది. బట్ దీస్ ఆర్ ప్రాంగ్ సెట్టింగ్ అనమాట. అంటే దిస్ కెనాట్ బి అంటే ఇది పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు, అంత గట్టి ఫినిషింగ్ ఉంటుంది వీటికి. ప్రాంగ్ సెట్టింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో అవి డైమండ్ లుక్ లో కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు డైమండ్స్ కూడా అంతే. మనం 18 క్యారెట్ లో డైమండ్ ఎప్పుడైతే డిజైన్ చేస్తామో అవి కూడా సేమ్ అదే సెట్టింగ్స్ లో ప్రాంగ్ సెట్టింగ్ లోనే ఉంటాయి. సో అదే ఫినిషింగ్ తో మనకి 18 క్యారెట్ గోల్డ్ లో విత్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న బ్యూటిఫుల్ నెక్ పీస్ ఇది. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 14.500. దీని నెట్ వెయిట్ వచ్చేసి 13.926 grams. అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ ఆర్ 18 క్యారెట్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్. దీని హుక్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ హుక్ లో కూడా ఇట్ ఈస్ అన్ లాబ్స్టర్ హుక్. ఫ్యాన్సీ పీస్ నేమ్ కి తగ్గట్టే దాని ప్రతి ఒక్క డిజైనింగ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దే గేవ్ ఇట్ ఇన్ 2 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనమాట. ఇందులో వైట్ అంటే రోడియం పాలిష్ లో కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ పాలిష్ లో ఉంది. సో ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ గనక బ్లాక్ బీడ్స్ చైన్ గనక మీ సొంతం చేసుకోవాలనుకుంటే తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీసేయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైన్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇందులో ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఏంటంటే మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లో యూ కెన్ జస్ట్ సీ ఆల్ ద బ్లాక్ బీడ్స్ వన్ ఆఫ్టర్ అదర్. మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గోల్డెన్ క్యాప్స్ తో పాటు మిక్స్ చేసి మళ్ళీ అల్లారనమాట దాన్ని. దట్ ఈస్ అ స్పెషాలిటీ. అందుకే గోల్డ్ ఎక్కువ, బీడ్స్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది బ్లాక్ బీడ్స్
సైజ్ అండ్ ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంది. 4 లేయర్ ఆఫ్ చైన్ అన్నమాట ఇది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఫ్రంట్ వ్యూ లో ఎప్పుడైతే చూస్తున్నారో యూ కెన్ జస్ట్ సీ దట్ అ బంచ్ ఆర్ 4 లేయర్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి విత్ గోల్డెన్ క్యాప్స్ అండ్ ఒక బ్యూటిఫుల్ లాకెట్, అంతే కదా అంటారు. నో, యూ హ్యావెంట్ సీన్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ దీనికి ఒక డిఫరెంట్ లుక్ ఎప్పుడైతే ఇవి ఎమరాల్డ్స్ అండ్ రూబీస్ అండ్ సౌత్ సీ పర్ల్ యాడ్ చేశారో దిస్ హ్యాస్ గివెన్ అ డిఫరెంట్ లుక్. అండ్ ఈ ఎమరాల్డ్ కానివ్వండి, రూబీ కానివ్వండి, అది కూడా ఒక ఫ్లవర్ షేప్ లో కనిపిస్తున్నాయి మీరు క్లోజ్ వ్యూ లో చూసినట్టయితే. అండ్ వాటి ఫినిషింగ్ కూడా గోల్డెన్ క్యాప్స్ తో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చైన్ చూస్తే కనుక మనకు ఒక 2 చైన్స్ ఇక్కడ యూ కెన్ సీ అ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్, సింగిల్ బ్లాక్ బీడ్ హియర్ దట్ ఈస్ ఫాలోడ్ విత్ 2 లేయర్స్ ఆఫ్ చైన్. దానికి మనకి సౌత్ సీ పర్ల్ వచ్చింది, రూబీ వచ్చింది అండ్ ఎమరాల్డ్ వచ్చింది. మళ్ళీ ఒక గోల్డెన్ క్యాప్ విత్ 4 లేయర్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ చైన్. అండ్ దీని లాకెట్ గురించి మాట్లాడుకుంటే 3 ఫ్లవర్స్ అటాచ్ చేసే 3 ఫ్లవర్స్ ఆర్ జాయింట్ టుగెదర్ అన్నమాట. అండ్ ఈ 3 ఫ్లవర్స్ లో మీరు అవుటర్ ఫ్లవర్ చూస్తే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అవర్ ఎమరాల్డ్స్ అనమాట, ఎమరాల్డ్ సిగ్నిటీ. అవుటర్ లేయర్ ఆఫ్ ద ఫ్లవర్ చూస్తే మనకి ఎమరాల్డ్స్ ఉన్నాయి అండ్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ చూస్తే కనుక వీ హ్యావ్ సిగ్నిటీ స్టోన్స్. ద కాంబినేషన్ ఈస్ వెరీ గుడ్ విత్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ యూ కెన్ సీ ద బ్యాక్ సైడ్ ఫ్లవర్ మీకు ఫ్రంట్ నుంచి ఒకవేళ క్లారిటీ లేకుంటే యూ కెన్ సీ ఆల్ ద డ్రాప్ షేప్స్ లో కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ. ఫ్రంట్ పార్ట్ ఈస్ దిస్ దట్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా 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 బాగుంటుంది. ఈ లాకెట్ ఏంటంటే ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ లో తయారు చేశారు. మనకి స్టోన్స్ పోతాయి లేదా మిస్ప్లేస్ అవుతాయి అనే టెన్షన్ కూడా ఏమి ఉండదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకు ఒక సింపుల్ హుక్ ఇచ్చారు. వీ కెనాట్ లెంత్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ అ లిటిల్ బిగ్గర్ దెన్ మనం రింగ్స్ అటాచ్ చేసుకోవచ్చు. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 24.890 గ్రామ్స్ అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 20.314 గ్రామ్స్. జనరల్లీ 18 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ లాబ్స్టర్ హుక్ ఇస్తారు. దీనికి అంటే మనం లాబ్స్టర్ హుక్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా అంటే ఇంకా కంఫర్టబుల్ గా ఈజీగా వేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ హుక్ వచ్చింది. లాబ్స్టర్ హుక్ కానివ్వండి, నార్మల్ హుక్ కానివ్వండి, రెండు కూడా 18 క్యారెట్ గోల్డ్ లో యూజ్ చేశారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజైన్ ఆఫ్ ద బ్లాక్ బీడ్స్ చైన్. ఇంత బ్యూటిఫుల్ చైన్ కనుక మీరు సొంతం చేసుకోవాలనుకుంటే, ఇంత యూనిక్ పీస్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. చెప్పాను కదా ఒక డిజైనర్ పీస్ ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ రోజ్ గోల్డ్. ఇంతకు ముందు నేను అన్నాను, అప్పుడు మనం ఒక పీస్ చూసాము అండ్ దానికి మించిన డిజైన్ లో వీ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ పీస్ విచ్ ఇస్ ఇన్ రోజ్ గోల్డ్ పాలిష్. అండ్ మనకి లాకెట్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు ఒక డైమండ్ షేప్ లో రూబీ స్టోన్ ఉంది విచ్ ఈస్ ఇన్ అగైన్ రోజ్ గోల్డ్. అండ్ దీని ఫినిషింగ్ ఆర్ దీని డీటెయిలింగ్ చూసుకుంటే కనుక ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద లాకెట్ బికాస్ ఐ హావ్ అ లాట్ టు టెల్ అబౌట్ ద చైన్. సో లాకెట్ మనకి డైమండ్ షేప్ లో రూబీ వచ్చింది అండ్ దాన్ని అలా మనకు ఒక ప్లాంట్ ఎలా అయితే తీగలాగా వెళ్తుందో సో అదే ఫామ్ లో మీకు ఇక్కడ నుంచి చూస్తే ఒక తీగ ఇక్కడ ఒక ఫ్లవర్ లో ఉంది. అండ్ హియర్ ఆల్సో ఇట్ ఇస్ ఫాలోడ్ ద సేమ్. అండ్ ద కాంబినేషన్ రెడ్ అండ్ వీ హ్యావ్ Caesars or Swarovski stones here and oka rose gold lo we have a beautiful small flower here. That is the detailing. And look at the back side of the pendant. This is how it looks. The finishing is so perfect. And generally it back side chustane telisipotundi that ruby enta clear ga kanipistundo dani finishing kanivandi dani color kanivandi. And let's talk about the chain now. So 3 layers of rose gold black beads chain we have which is attached with a bar. అండ్ ఇక్కడ మనకి రోడియం పాలిష్ అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ లో జంప్ రింగ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ జంప్ రింగ్స్ అండ్ ఇవన్నీ క్రిస్ అండ్ క్రాస్ లో అటాచ్ అయి ఉన్నాయి. యూ హ్యావ్ టు సీ ద డీటెయిలింగ్ ఆఫ్ దిస్ చైన్. అండ్ దానిపైన దాని ఫినిషింగ్ కి వీ హ్యావ్ క్రిస్టల్ బీడ్స్ అన్నమాట. సో క్రిస్టల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ లో మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్ మోడల్ లో ఇచ్చారు. జంప్ రింగ్స్ అన్ని రోడియం పాలిష్ లో ఒకటి అండ్ రోజ్ గోల్డ్ పాలిష్ లో ఒకటి అట్లా క్రిస్ క్రాస్ ఆల్టర్నేటివ్ గా ఇచ్చి అంటే ఇవి ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్ ఉన్నాయి. అండ్ ఇది జస్ట్ ఒక 2 లేయర్స్ ఆఫ్ జంప్ రింగ్స్ అనేది కాదు, ఒక 4 జంప్ రింగ్స్ ని అటాచ్ చేసి అగైన్ దే గేవ్ దట్ ఆల్టర్నేటివ్ ఫినిషింగ్ లైక్ రోజ్ గోల్డ్ ఒకటి రోడియం పాలిష్ లో ఒకటి అంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఇది జస్ట్ డిజైన్ ప్లెయిన్ గా పెడితే దాన్ని అంత ఎలివేట్ అవ్వదు, హైలైట్ అవ్వదు అని చెప్పి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తోని ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చేశారు. అండ్ అగైన్ దిస్ ఫినిషింగ్ మళ్ళీ ఒక గోల్డెన్ బార్ రోజ్ గోల్డ్ బార్ తో ఫినిషింగ్ ఇచ్చేసి అగైన్ ఇక్కడ
మనకి స్టార్టింగ్ లో ఏదైతే 3 లేయర్ ఆఫ్ బ్లాక్ బీట్స్ ఉందో అదే 3 లేయర్ బ్యాక్ బీట్స్ మళ్ళీ ఇక్కడ ఇచ్చి వీ హ్యావ్ అనదర్ బార్ హియర్ అండ్ దానికి ఒక బ్యూటిఫుల్ పెండెంట్. ఇది జస్ట్ రోజ్ గోల్డ్ లో ఉన్న బ్లాక్ బీట్స్ ఏ కాదు, రోజ్ గోల్డ్ విత్ రోడియం ఫినిషింగ్ లో ఉంది. బట్ ఇట్ లుక్స్ లైక్ వైట్ గోల్డ్, అంటే రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ పక్క పక్కన పెడితే ఎలా ఉంటుంది అంటే ఇంత బ్యూటిఫుల్ డిజైన్ గా ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది నెట్ వెయిట్ అండ్ ద గ్రాస్ వెయిట్. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 22.170 grams, దీని నెట్ వెయిట్ వచ్చేసి 19.081 grams. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది హుక్ ఆల్సో. నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఫ్యాన్సీ పీస్ అయితే మనకి లాబ్స్టర్ హుక్ వస్తుంది, లేదు మనకి ట్రెడిషనల్ వేర్ లో ఉంది అంటే ఎస్ హుక్ కానివ్వండి లేదా నార్మల్ హుక్ కానివ్వండి ఇస్తారు. సో ఇక్కడ మనకి దే హ్యావ్ గివెన్ ఈ డిజైన్ ఎలా అయితే ఉందో దానికి తగ్గట్టే ఒక సిలిండ్రికల్ షేప్ లో మనకి ఇక్కడ జంప్ రింగ్స్ ఉన్నాయి అవి కూడా. అండ్ ఇక్కడ ఈ లాబ్స్టర్ హుక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో ఇన్ అ డిఫరెంట్ షేప్. రోజ్ గోల్డ్ లో చేసిన ఏ ఒక్క బ్లాక్ బీట్స్ అయినా కానివ్వండి లేదా ఎనీ ఆర్నమెంట్ కానివ్వండి దానికి తగ్గట్టు ఆ డిజైన్ కి తగ్గట్టు హుక్ ఇస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ as a ఫ్యాన్సీ పీస్. దీని హుక్ కూడా ఫ్యాన్సీగా ఉంది. సో ఇంకెందుకు లేట్, ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ కనుక మీరు సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక సింపుల్ బ్లాక్ బీట్స్ చైన్ తోనైతే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలాంటిదంటే మనము డే టు డే లైఫ్ లో ఈ 2 లేయర్స్ గోల్డ్ బ్లాక్ బీట్స్ చైన్ ఏదైతే కనిపిస్తుందో అది మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తూ ఉంటాము బికాస్ దే ఆర్ సో స్ట్రాంగ్. అలాంటి ఒక చైన్ కి ఒక ఫ్యాన్సీ లాకెట్ పెడితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. మనము దీని చైన్ గురించి మాట్లాడుకుంటే మనకి టోటలీ విత్ బ్లాక్ బీట్స్ అనమాట, బ్లాక్ బీట్స్ అండ్ గోల్డెన్ బాల్స్ తో వచ్చింది చైన్ అంతా. అండ్ చైన్ నేను చెప్పాను కదా దీనికి ఈ చైన్ కి ఎలాంటి లాకెట్ వేసినా బాగుంటుంది బికాస్ అది చాలా స్ట్రాంగ్ అండ్ డే టు డే లైఫ్ కి మన డైలీ యూస్ కి చాలా 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 బాగా సూట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ దీని గురించి మనం మాట్లాడుకుంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది లాకెట్ ఆర్ ద పెండెంట్ వాట్ దే హ్యావ్ గివెన్. మనకి బ్యూటిఫుల్ డిజైన్ లో ఉంది. లైక్ ఆల్టర్నేటివ్ లో మనకి ఒక ఫ్లవర్ తర్వాత బటర్ఫ్లై, దాని తర్వాత ఫ్లవర్, దాని తర్వాత బటర్ఫ్లై, దాని తర్వాత ఫ్లవర్. సో ఫ్లవర్ పెటల్స్ ఏదైతే ఉందో ఆ పెటల్స్ మొత్తం మనకి సిగ్నిటీ స్టోన్స్ వచ్చింది. అండ్ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ రూబీ స్టోన్. అండ్ ది డ్రాప్లెట్స్ వచ్చేసి మనకి బ్లాక్ బీట్స్ లో వచ్చాయి. అండ్ దాని పక్కన ఏదైతే బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఇన్ దట్ బటర్ఫ్లై వీ హ్యావ్ ఎమరాల్డ్ మార్క్విస్ విత్ రౌండ్ రూబీ. మీకు ఇక్కడ పైన ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఎమరాల్డ్ మార్క్విస్ స్టోన్ విత్ అగైన్ వీ హ్యావ్ దట్ రూబీ. మన కింద రౌండ్ షేప్ లో రూబీ కనిపిస్తుంది అండ్ దానికి కూడా బ్యూటిఫుల్ గా కింద మనకి బ్లాక్ బీట్స్ డ్రాప్స్ ఇచ్చారనమాట. అండ్ ద డిజైన్ ఇస్ ఫాలోడ్. మళ్ళీ సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చింది. దీంట్లో మనం దీని స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలి అంటే ద వే దే హ్యావ్ యూజ్డ్, ద వే దే డిజైన్డ్ ద లాకెట్ ఆఫ్ ద చైన్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. అండ్ ద స్టోన్స్ మనకు జనరలీ సిగ్నిటీ స్టోన్స్ కానివ్వండి, రూబీస్ కానివ్వండి, ఎమరాల్డ్స్ కానివ్వండి మనం చేంజ్ చేస్తూ ఉంటాం ఏదైనా ఒక ఆర్నమెంట్ లో. బట్ ఇందులో ఏదైతే మనకి ఎమరాల్డ్ మార్క్యూ స్టోన్ ఏదైతే ఉందో అది మనకి మంచి ఐ షేప్ లో కనిపిస్తుంది. ఒక స్టోన్ ని అలా ఒక షేప్ లో కట్ చేయడం కూడా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హిడెన్ టాలెంట్ అని చెప్పొచ్చు. సో అంత బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పీస్ ఐ కుడ్ సే దిస్. దీన్ని మీరు ఆఫీస్ కి వేసుకొని వెళ్ళినా సరే మీరు చాలా బ్యూటిఫుల్ గా అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తారు. లేదు డైలీ వేర్ కి మనం వాడాలి అన్నా సరే అంత స్ట్రాంగ్ ఫినిషింగ్ తో ఉంటుంది. అండ్ దీని డీటెయిలింగ్ మీరు కావాలి అనుకుంటే కనుక గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 12.580 ఉంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 10.140 ఉంది. దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ బికాస్ మనకి 18 క్యారెట్ గోల్డ్ లో ఎటువంటి లైక్ నేను చెప్పాను కదా ఇలాంటి స్టోన్స్ కానివ్వండి లేదా ఎమరాల్డ్ మార్క్వీ స్టోన్ లేదా రూబీస్ లేదా మనకి సిగ్నిటీ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి 18 క్యారెట్ గోల్డ్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి. మనకి ఫాల్ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు లేదా భయం ఉండదు. అండ్ దీని హుక్ గురించి మాట్లాడుకుంటే నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ ఏవైతే బ్లాక్ బీట్ చైన్ చూసామో ఏదైతే మనకి ఫ్యాన్సీగా ఆర్ రోజ్ గోల్డ్ లో ఉందో దానికి మనకి లాబ్స్టర్ హుక్ వచ్చింది. అండ్ మీరు అనొచ్చు ఇది కూడా 18 క్యారెట్ కదా అని, బట్ దిస్ ఇస్ అ ట్రెడిషనల్ పీస్ కాబట్టి వీ హ్యావ్ దిస్ హుక్ టైప్ హియర్. అండ్ అడ్జస్టబుల్ జంప్ రింగ్స్ అయితే లేవు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ జస్ట్ చేంజ్ ది బ్యాక్, అంటే మనకి ఇక్కడ జంప్ రింగ్స్ కొన్ని యాడ్ చేసుకుంటే యూ కెన్ అడ్జస్ట్ ద చైన్ ఆల్సో. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఇది ఇలా షార్ట్ గానే ఇంకా క్యూట్ గా ఉంది అనుకుంటా. నెక్ కి కూడా చూస్తే జస్ట్ లుక్ ఎట్ దిస్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. సో ఇది కనుక మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే తెలిసిందే కదా, స్క్రీన్ షాట్ తీయండి, కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. నాకు ఒక సింపుల్ చైన్ కావాలి విత్ అ ఫ్యాన్సీ లాకెట్ అని మీరు ఏమైనా అడిగారా?
ఏమో నాకైతే అలా వినిపించింది. అందుకే ఒక బ్యూటిఫుల్ చైన్ తోటి అండ్ ఒక ఫ్యాన్సీ లాకెట్ తోనైతే నేను మేము ముందుకు వచ్చేసాను. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ బికాస్ ఇది ఎంత సింపుల్ అంటే కొందరికి బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకోవాలి, బట్ బ్లాక్ బీడ్స్ ఎక్కువ కనిపించొద్దు, గోల్డ్ ఎక్కువ కనిపించాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. బికాస్ మీరు చైన్ డీటెయిలింగ్ చూసినట్టయితే ఇక్కడ మనకి చైన్ ని ఎప్పుడైతే అల్లుతారో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి అల్లారనమాట. అండ్ దీని డిజైనింగ్ ఎలా ఉంది అంటే ఇక్కడ మొత్తం దాన్ని అల్లడం జరిగింది విచ్ ఈస్ ఇన్ అ సిలిండ్రికల్ ఫార్మ్. అండ్ దాని పక్కన వీ హ్యావ్ స్మాల్ సైజ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్. సో మనం ఇప్పటివరకు చూసిన బ్లాక్ బీడ్స్ లో లైక్ చాలా మందికి కొంచెం బ్లాక్ బీడ్ సైజ్ ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. కొందరేమో మీడియం సైజ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ కావాలి అనుకుంటారు. సో ఇంకా కొందరు ఎలా అంటే సింపుల్ గా చిన్నగా బ్లాక్ బీడ్స్ కనిపించకుండా ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ చైన్ తయారు చేశారనమాట, అంత బ్యూటిఫుల్ డిజైన్ గా. అండ్ మనకు ఒక సిలిండ్రికల్ షేప్ లో నేను చెప్పాను కదా, ఇక్కడ గోల్డ్ బీడ్స్ లాగా బ్లాక్ బీడ్స్ తర్వాత ఏదైతే అల్లడం జరిగిందో అది కొంచెం సిలిండ్రికల్ షేప్ లో పొడుగ్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ బ్లాక్ బీడ్స్ అనేవి కొంచెం తక్కువ ఎలివేట్ అవుతున్నాయి. బట్ మనం అలా చైన్ వేసుకుంటే కనుక బ్లాక్ బీడ్స్ డెఫినెట్గా ఎలివేట్ అవుతాయి. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లాకెట్. ఎవరినైనా కాదు, మీ వైఫ్కే మీరు ఒక బ్యూటిఫుల్ బొకే ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక యూ జస్ట్ టేక్ దిస్ బొకే విత్ యూ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఒక చిన్న బొకే ఇచ్చేసి మీరు మీ వైఫ్ని ప్రపోజ్ చేసేయచ్చు, అంత బ్యూటిఫుల్ డిజైన్లో ఇక్కడ ఉంది. లాకెట్ వచ్చేసి మనకు మొత్తం లీఫ్లో వచ్చి అండ్ ఇక్కడ గోల్డెన్ బాల్స్ వచ్చాయన్నమాట. సో దీన్ని కనుక మీరు ఒకవేళ ఇలా రివర్స్లో చూస్తే ఒక బ్యూటిఫుల్ యూనో ఇది మొత్తం లీవ్స్ అండ్ పైన ఫ్లవర్స్ లాగా అంత బ్యూటిఫుల్ డిజైన్ లో ఉంది. అండ్ ఇక్కడ లాకెట్ లో యూజ్ చేసింది మొత్తం మనకి బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ ఆర్ బ్లాక్ స్వారోస్కీ స్టోన్స్. అండ్ దాని లోపల ఏదైతే లైట్ పింక్ లో కనిపిస్తుందో దట్ ఈస్ ఎనామిల్ వర్క్ అనమాట. సో ఒక ఫ్యాన్సీ లాకెట్ విత్ బ్లాక్ బీడ్స్ అండ్ లాకెట్ కి వచ్చేసి ఎనామిల్ వర్క్ విత్ బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్. అండ్ అది కూడా లాకెట్ డిజైన్ గురించి మనం చూస్తే ఒక బ్యూటిఫుల్ బొకే షేప్ లో కానివ్వండి, లేదు అంటే ఒక లీఫ్ కి పైన ఒక రోజ్ ఫ్లవర్ లాగా అంత బ్యూటిఫుల్ డిజైన్ లో ఉంది. సో జనరలీ మనం ఒక చైన్ కి లాకెట్ ఎప్పుడైతే అటాచ్ చేస్తామో కదిలినప్పుడు అంటే వెన్ వి మేక్ ఎనీ మూవ్మెంట్ ఆ లాకెట్ సైడ్ కి వెళ్ళిపోవడం అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో, ఎందుకంటే లాకెట్ కొంచెం బరువుగా కనిపిస్తుంది కదా, లేదా ఇది లైట్ వెయిట్ లాకెటా, కొన్ని డౌట్స్ మీకు రావచ్చు. బట్ ఇక్కడ దీని ఏంటి అంటే దీని బ్యాక్ సైడ్ లో మనకి 2 డిఫరెంట్ రింగ్స్ ఇచ్చారు. ఆ 2 డిఫరెంట్ రింగ్స్ మనకి ఇక్కడ ఉన్న చైన్ రింగ్ కి అటాచ్ చేసాం. సో ఇట్ వోంట్ మనకి చైన్ లో ఎక్కడైనా పైన కింద అయిపోతుందా అనే టెన్షనే ఉండదు. ఒక్కసారి ఇలా ఫిక్స్ గా మీరు వేసుకున్నారంటే మీ మెడలో అది అలానే ఉండిపోతుంది. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 13.560 గ్రామ్స్. దీని నెట్ వెయిట్ వచ్చేసి 13.279. అండ్ దిస్ ఈస్ అ 22 క్యారెట్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్. దీనికి అగైన్ యూ హ్యావ్ దట్ అడ్జస్టబుల్ జంప్ రింగ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి నేను చెప్పాను కదా ఇది గోల్డ్ లో మనకి ఒక ఫ్యాన్సీ పీస్ కాబట్టి మనకి అగైన్ హుక్ కూడా ఈ మోడల్లో ఇచ్చారు. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాన్సీ పీస్ విత్ రోజ్ గోల్డ్ అంటే మనకి లాబ్స్టర్ హుక్ వస్తుంది. మీరు ఈ చైన్ ఇలా జస్ట్ పైకి సింపుల్ నెక్ పీస్ లాగా వేసుకున్నా సరే ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. లేదు ఇఫ్ ఐ వాంట్ టు జస్ట్ ఒక 3/4 లెంత్ లో కావాలి, ఐ థింక్ అది ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనుకుంటే కనుక యూ కెన్ జస్ట్ యూజ్ దిస్. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసేయండి, కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో ఎస్, నాకు తెలుసు మీ రిక్వైర్మెంట్ ఒక కొంచెం లాంగ్ చైన్, నాకు పెద్ద నల్ల పూసలు వేసుకోవాలంటే చాలా ఇష్టము, మీరు అన్ని షార్ట్ చూపిస్తున్నారు లేదా 3/4 చూపిస్తున్నారు, పెద్దది చూపించవచ్చు కదా అంటే దిస్ ఈస్ జస్ట్ ట్రైలర్. నేను ఒకటి శాంపుల్ మాత్రమే చూపిస్తున్నా. దీనికంటే బ్యూటిఫుల్ సెట్స్ ఆర్ బ్యూటిఫుల్ లాంగ్ నల్ల పూసలు మీకు కావాలంటే యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద స్టోర్. సో హియర్ యూ హ్యావ్ దీనికి ఒక లాంగ్ నల్ల పూసలు అనమాట. దిస్ ఈస్ ఆల్ విత్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. అలానే సిగ్నిటీ బాల్స్ విచ్ ఆర్ విత్ ఆల్ వైట్ స్టోన్స్, లేదా అంటే సిగ్నిటీ బాల్స్ ఉన్నాయి వేర్ వీ హ్యావ్ వైట్ స్టోన్స్ తో ఉన్నాయి. అండ్ అలానే బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ తో కూడా ఉన్నాయి. అండ్ దీనికి గోల్డ్ బార్స్ అంటే క్యాప్సూల్ షేప్ లో కొన్ని గోల్డెన్ బీడ్స్ కూడా ఇచ్చారు. లెట్స్ టాక్ అబౌట్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద చైన్ వన్స్. సో మనం బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే యాజ్ ఇది ఒక లాంగ్ చైన్ కాబట్టి మనకు దీనికి హుక్ ఇవ్వలేదు. ఇక్కడ మనము బ్యూటిఫుల్ లాకెట్ అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. దేర్ యూ కెన్ సీ దిస్. ఇక్కడ మనకు ఒక హుక్ అంటే ఒక జంప్ రింగ్ ఇచ్చారు, అది తీసేసి మనం లాకెట్ అటాచ్ చేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ చూస్తే
చూస్తే కనుక ఇట్ ఈస్ టోటలీ క్లోజ్డ్. సింపుల్ గా 2 layers ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ఫాలోడ్ బై, నేను చెప్పాను కదా, క్యాప్సూల్ షేప్ లో, అంటే మనకి సిలిండ్రికల్ షేప్ అని కూడా అనొచ్చు. ఆ సిలిండ్రికల్ షేప్ లో మనకి ఇక్కడ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి అనమాట. సో ఈ బ్యాక్ మొత్తం మనకి బ్లాక్ బీడ్స్ హైలైట్ చేసి, ఫ్రంట్ బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్, అంటే గోల్డే ఎక్కువ. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, నాకు బ్లాక్ బీడ్స్ కనిపించాలి కానీ గోల్డ్ లోనే ఎక్కువ కావాలి, గోల్డ్ డిజైన్ లోనే ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే స్పెషల్లీ, బికాజ్ నేను కూడా అలానే అనుకుంటాను కాబట్టి. సో మనకి ఇక్కడ మొత్తం ఆ క్యాప్సూల్ షేప్ లో ఉన్న గోల్డెన్ బీడ్స్, మళ్ళీ మనకు ఒక బ్లాక్ బీడ్స్ వచ్చింది. అలానే డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గోల్డ్ కటింగ్ బాల్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో. మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తే కనుక, ఆరెంజ్ క్లియర్ గా చూస్తే ఇక్కడ మనకి గోల్డెన్ బాల్స్ ఏదైతే ఉందో ఒక డిఫరెంట్ షేప్ లో ఉంది. ఇక్కడ నేను ఏదైతే క్యాప్సూల్ షేప్ లో గోల్డెన్ బాల్స్ అన్నాను కదా, సో ఇవి కూడా ఏంటంటే ఈ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ కూడా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ షేప్ లో ఉంది, ఇది ఒక డిఫరెంట్ షేప్ లో ఉంది. సో డిజైనింగ్ చేసేటప్పుడు కూడా వై టు రిపీట్ ద సేమ్ అని కొంచెం యూనిక్ డిజైన్ లో, చాలా మంది నాకు అది రిపీట్ లో వద్దు, కొంచెం డిఫరెంట్ గా దీన్ని ఇంకా కొంచెం డిఫరెంట్ గా చేయొచ్చా అనే థాట్ లో చాలా మంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే స్పెషల్ ఇలాంటిది డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఏవైతే సిగ్నిటీ బాల్స్ కనిపిస్తున్నాయో, ఇందులో ఫస్ట్ బాల్ వచ్చేసి మనకి వైట్ సిగ్నిటీ స్టోన్స్ అండ్ బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ తో ఉంది. అండ్ అది కొంచెం చిన్న సైజ్ లో ఉంది. దాని తర్వాత ఓవరాల్ గా మొత్తం హోల్ బాల్ ఇస్ విత్ వైట్ సిగ్నిటీ స్టోన్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ వీ హ్యావ్ దట్ బ్లాక్ అండ్ వైట్ సిగ్నిటీ స్టోన్స్ తో యూ హ్యావ్ బ్యూటిఫుల్ గోల్డ్ బాల్ హియర్. అండ్ ఇక్కడ దీని లాకెట్ మనం ఎలాంటిదైనా, మనకు జస్ట్ బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ లో లాకెట్ కావాలి విత్ వైట్ సిగ్నిటీ స్టోన్స్, అలాంటి లాకెట్ అయితే, అంటే జస్ట్ గోల్డెన్ లాకెట్ కాకుండా వైట్ సిగ్నిటీ స్టోన్స్ అండ్ బ్లాక్ సిగ్నిటీ స్టోన్స్ తోని మీరు దీనికి లాకెట్ పేర్ చేసుకుంటే చాలా 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 బాగా కనిపిస్తుంది. ఈ చైన్ లో మీరు చూస్తే కనుక జస్ట్ గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ కాకుండా మనకి బ్లాక్ స్వారోస్కీ స్టోన్స్ అండ్ వైట్ స్వారోస్కీ స్టోన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి లాకెట్ ఎలాగా పేర్ చేసుకుంటే బాగుంటుంది అంటే, నాకు తెలిసి మాత్రం దీనికి బ్లాక్ స్వారోస్కీ స్టోన్స్ అండ్ వైట్ స్వారోస్కీ స్టోన్స్ రెండు కలిపి ఉన్న లాకెట్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ అది ఎక్కడ తీసుకోవాలంటే ఇంకెక్కడ, యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్ స్టోర్ విచ్ ఈస్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 25.300 grams, దీని నెట్ వెయిట్ వచ్చేసి 24.595 grams. అండ్ దిస్ ఈస్ 22 karat గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్. సో ఇంకా డీటెయిలింగ్ కావాలి అంటే కనుక చెప్పాను కదా, మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో చూసారు కదా ఈరోజు యూనిక్ డిజైన్స్. ఈ డిజైన్స్ లో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము స్టోర్కి వచ్చి తీసుకుంటాము అంటే కనుక వీఆర్ లొకేటెడ్ అట్ విజయవాడ అండ్ హైదరాబాద్. ఫుల్ అడ్రస్ డీటెయిల్ కోసం డిస్క్రిప్షన్ లో మీకోసం మెన్షన్ చేశాము, చూసేయండి. మీకు ఈ కలెక్షనే కాకుండా ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అదే వీడియోతో మీ ముందుకు మేము రావచ్చు. అండ్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ లో యూనిక్ డిజైన్స్ అందరికంటే ఫస్ట్ మీరే చూడాలి అని అనుకుంటున్నారా? సో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి, సో దాట్ మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మరింత యూనిక్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ విజయవాడ, హైదరాబాద్.